బస్ సార్. మీ ఇంట్లో 40 మంది ఉన్నారు, అవును సార్. ఒక క్లాస్. అవును సార్. రాత్రులు బాగా ఎంజాయ్ చేస్తారా? చేస్తాం సార్. గుడ్. క్లీన్గానే ఉంది. థ్యాంక్ యూ సార్. పెట్టుకుంటున్నారు క్లీన్గా? క్లీన్గానే పెట్టుకుంటున్నాం సార్. డిమాండ్ చేసి క్లీన్గా పెట్టుకున్నారా లేదా? పెట్టుకుంటున్నాం సార్. బెడ్షీట్లు అవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా? క్లీన్ అన్ని క్లీన్ చేయడం కానీ బాగానే చేస్తున్నారా? ఓకే. ఏ ఊరమ్మా మీది? సోమవారం సార్. సోమవారం. నీదమ్మా? దాములూరు సార్. దాములూరు. ఇప్పుడు ఏం చూపిస్తారండి మొత్తం? ఇది బాక్సెస్ పెట్టుకోవడానికా? ఎస్ సార్. లగేజ్ బ్యాగులు కానీ ట్రంక్ బాక్సెస్ కానీ పెట్టుకుంటాం సార్. అదే అమ్మా. అందరూ ఎస్సీ గర్ల్స్ అనమ్మా ఇక్కడ? లేదు సార్. ఎస్టీస్, ఎస్సీస్, బీసీ ఉన్నారా? ఉన్నారు సార్. బీసీ గర్ల్స్ ఉన్నారు. బీసీ గర్ల్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ అండ్ ఎస్టీ గర్ల్స్. అగ్రవర్ణాలు ఎవరు లేరు? లేదు. ఈ ముగ్గురే ఉంటారు. అవును సార్. ఈ మీ రూమ్లో 40 మందిలో ఎంతమంది ఉంటారు? ఎస్సీలు ఎంతమంది ఉంటారు? బీసీలు ఎంతమంది ఉంటారు? సార్ మా టోటల్ స్ట్రెంత్ 39 సార్. 35 మెంబర్స్ ఏమో ఎస్సీ సార్, 1 మెంబర్ ఏమో ఎస్టీ సార్, ఇద్దరేమో బీసీ సార్. అచ్చా. మెజారిటీ ఎస్సీలో ఉన్నారు. ఎస్ సార్. కాంపోజిషన్లో పెట్టారు. ఇంకా సార్ మీతో మాట్లాడేది వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. గుడ్. సార్ టు విజిట్ మై స్కూల్. చాలా సంతోషం అమ్మా. గుర్తుంటుంది నాకు కూడా మీతో మాట్లాడుతూ ఉంటే. ఏంటి చెప్పండి, ఇంకా విశేషాలు ఏంటి చెప్పండి. 9కి స్టడీ అయిపోతుంది సార్. ఇదమ్మా 9కి రూమ్స్కి వస్తాం సార్. నైట్ 9కి వస్తారు. స్టడీ అయిపోతుంది. మీ డైలీ రొటీన్ యాక్టివిటీ ఏంటి మీది? సార్ మేము 4కి లెగుస్తాం సార్. 4 గంటలు లేస్తారు. 4 to 5 ఫ్రెష్ అప్ అవుతాం. అన్ని రెడీ అవుతాం సార్. 5కి స్టడీ అవర్స్కి దిగుతాం సార్. 5 to 6:30. 5 to 6:30 స్టడీ చదువుకుంటారు. అవును సార్. 6:30 to 7 బ్రేక్ టైం సార్. 7 to 7:45 బ్రేక్ఫాస్ట్ సార్. 7:45 to 8 అసెంబ్లీ టైం సార్. 8 to ఆఫ్టర్నూన్ 1 క్లాసెస్ టైం సార్. 1 to 2 లంచ్ టైం సార్. 2 to మళ్ళీ 4 క్లాసెస్ టైం సార్. 4 to 5 స్నాక్స్ టైం సార్. 5 to 6 గేమ్స్ కానీ స్పోర్ట్స్ గేమ్స్ అదర్ యాక్టివిటీస్ చేసుకుంటాం. 6 to 7 మా డిన్నర్ సార్. 7 to మళ్ళీ 9 స్టడీకి కూర్చుంటాం. ఓకే. 9:30కి పడుకుంటాం. 9:30 పడుకుంటారు. 9:30 పడుకొని మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారు? 4కి లెగిస్తాం. 4కి లేస్తారు. 9 to 9:30 అంటే ఇది ఒక 3 గంటలు, అది ఒక 4 గంటలు, 7 గంటలు. బాగా నిద్ర వస్తుందా? నిద్ర వస్తుంది సార్. ఇంకా ఎక్కడ మీ టాయిలెట్స్ ఎక్కడ? ఇటు సైడ్ సార్. ఇటు సైడ్ అమ్మా. ఏంటి ఏం కావాలనుకుంటున్నారు ఇద్దరు? డార్మిటరీలో ఒక ఆర్ఓ ప్లాంట్ కావాలి. ఆర్ఓ ప్లాంట్. అవును సార్. ఓకే. వాషింగ్ ప్లాట్ఫామ్ అను డ్రైయింగ్ ప్లాట్ఫామ్ లేదు సార్. అవి ఒక కావాలి సార్. అచ్చమ్మా. ఓకే. బాత్రూమ్స్ అవే? ఎస్ సార్. అవన్నీ బాత్రూమ్స్? అవును సార్. ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి? అంటే ఒక రోజు 10 ఉంటాయి సార్. 10 ఉంటాయి. మీకు మార్నింగ్ పెద్ద రష్ ఏమి ఉండదు స్నానం ఉండదు సార్. చేయడానికి? సరిపోతాయి. సరిపోతాయా? సరిపోతాయి. 4 మెంబర్ అంటే ఒకరి తర్వాత 4 మెంబర్స్ అలా చేస్తాం. అంటే ఏమన్నా డిసైడ్ చేస్తారా ఏ బాత్రూమ్ ఎవరికని, లేకపోతే ఓవరాల్గానా? లేదు సార్. ఎవరు ఫస్ట్ వస్తే అది చేసేస్తాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. క్లీన్గానే పెడుతున్నారు వీళ్ళని వరకు? ఎస్ సార్. పెడుతున్నాం. నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. స్కూల్స్లో, కాలేజీ. మీ స్కూల్స్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నేను ఎప్పుడూ హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టానమ్మా. అందుకే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఎకనామిక్స్ చేశాను. అప్పట్లో ఎకనామిక్స్ మీద శ్రద్ధ పెట్టాం. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఎక్కువ అవసరం ఉండేది భవిష్యత్తుకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాం. సార్ మీరు చీఫ్ మినిస్టర్ అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. దేనికమ్మా?